అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మావతి. నేను యాంటీ కరప్షన్ ఫౌండేషన్లో లీగల్ వింగ్ చైర్మన్గా కొనసాగుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆడపిల్లల గురించి నాకు తెలిసినంత వరకు కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఈరోజు ఆడపిల్లల విషయాల్లో చాలామంది ఇలా ఈరోజు రేపు ఆడదంటే భయపడే పరిస్థితికి ఈ పరిస్థితులు వచ్చేసాయి. అంటే ఆడపిల్ల అంటే అమ్మో ఆడపిల్ల అనే పరిస్థితి వచ్చింది. పెళ్ళి అంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అని ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు ఒక వివాహ బంధంలోనైనా కానీ ఆడపిల్ల భర్తతో ఇష్టం లేనప్పుడైనా మాట్లాడుకొని పెద్ద మనుషులతో మాట్లాడుకొని చక్కగా విడిపోతే అది చాలా వరకు సంతోషం. ఎందుకంటే ఎవరికి కూడా నష్టం ఉండదు. తర్వాత దాన్ని ఇంకొక రకంగా అనేక కారణాలతోటి రోజుకొక స్టైల్లో హత్యలు. ఇప్పుడు కూడా ఏంటంటే మొన్నే ఏదేదో అనేక రకాల పరిస్థితుల్లోంచి రోజుకొక విషయాలు వింటూ ఉంటున్నాం మనం. అయితే రోజుకొక విషయాలు వింటూ ఉంటున్నాం. ఈరోజు నేనేం చెప్తున్నాను అంటే, భార్యాభర్తల మధ్యన చాలా వరకు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని సాఫీగా జీవితం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకుంటున్నారో అప్పుడు ఆ జీవితంలో అనేకమైన సమస్యలు వస్తాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీ పెద్ద మనుషులతో మాట్లాడుకొని మీరు అక్కడికి ఇష్టం లేకపోతే విడిపోండి, అంతేగాని ప్రాణాలు తీసుకునే పరిస్థితికి అయితే రాకండి. అది ఇంకొకటి కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఆడపిల్ల తప్పు చేసినప్పుడు ఆడపిల్ల వైపు తల్లిదండ్రులు ఇది మంచిది కాదమ్మా, భర్తతోనే ఉండాలి, ఈ పరిస్థితిలోకి వద్దు అని ఆడపిల్లల్ని భయపెట్టే పరిస్థితిలో తల్లిదండ్రులు ఉంటే ఈరోజు చాలా కాపురాలు నిలబడతాయని నా ఉద్దేశం. ఇంకోటి, అదే టైంలో మగపిల్లవాడి తల్లిదండ్రులు కూడా మన ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది అని మగపిల్లడికి చెప్పి, మన ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది, ఆ పిల్లని మనం కూతురులా చూసుకోవాలి అన్న ఒక ఆలోచనతో మగపిల్లడిలో కూడా చూసుంటే ఈరోజు ఇలాంటి సంఘటనలు అయితే జరగవు. మెయిన్ కారణం ఏంటి అంటే, ఇటువైపు తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులు చాలా వరకు కాపురాల్ని నాశనం చేసేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా సమస్య భార్యాభర్తల మధ్య వచ్చింది అనుకోండి, అది తల్లిదండ్రులకు చెప్పినప్పుడు ఏమవుతుందంటే, కొంతమందికి చెప్తే అది సాల్వ్ అవుతుంది, కొంతమందికి చెప్తే అది ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎక్కడికి దారి తీస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు సమాజం ఉంది. దీని గురించి నేను ఏమంటున్నాను అంటే, ఆడపిల్లల తల్లిదండ్రులే కానీ మగపిల్లడి తల్లిదండ్రులే కానీ చెప్పాల్సింది, మనం ఎలాంటి పరిస్థితిలో వచ్చాం, మనం కూడా ఒక ఇంటి కోడళ్ళమే కదా, మరి ఆ రోజు నుంచి మనం కూడా అలా అర్థం చేసుకొని ఉండబట్టి ఈరోజు మన పిల్లల్ని ఇంత పెద్దోళ్ళని చేసి పెళ్లి చేసి ఒక ఇంటికి ఇచ్చాం. అంటే మనం కూడా ఎన్ని అనుభవించి ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య ఎన్నో కొట్లాటలు జరుగుంటాయి. ఈరోజు మోడర్న్ ప్రపంచంలాగా మనమే పిల్లల్ని కన్నాము, మన పిల్లలే పిల్లలు అన్నట్లుగా మీరు కాపురాల్లో ఒక తప్పు చేసి ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు, తప్పు అంటే ఇంకొకలా కాదు, ఏదైనా సరే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ ఉండేటప్పుడు అమ్మ నా పరిస్థితి ఇది అని ఆ పిల్ల వచ్చి నీకు చెప్పేటప్పుడు, తప్పమ్మ అలా ఉండకూడదు, అల్లుడు గారు ఏమన్నా అంటే నువ్వు తగ్గు, లేదా ఆ క్షణానికి నువ్వు కాసేపు బయట ఉండు, లేదా ఇంకొకలాంటి పరిస్థితులకు వెళ్ళు అని చెప్తారు. కానీ దాన్ని ఇంకొకలా రెచ్చగొట్టి ఇంకొకలాంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోయి నిన్ను అంటాడా, నిన్ను చేస్తాడా, ఎలా చేస్తాం అలా చేస్తాం అనుకుంటూ ఆ పిల్లని మరికొంచెం రెచ్చగొట్టే విషయానికి వెళ్ళిపోతే ఆ కాపురాలు నిలబడు. దయచేసి మీరే పిల్లలకి బుద్ధి చెప్తే, ఇలా ఉండాలి, ఇది కాపురం, మేము కాపురాలు చేసాం, మేము అత్తలతో ఉన్నాం, మేము భర్తలతో ఏగామని మీరు చెప్పినట్టయితే ఈరోజు కొన్ని కాపురాలు నిలబడతాయి. అందుకని నేనేమంటానంటే, ఫస్ట్ మనం ఇంత కష్టపడి ఇంత కష్టం చేసి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఎంతో లక్షల మీద ఖర్చులు చేసి పిల్లలకి పెళ్లి చేస్తే లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ జీవితాలు ఇలా అయిపోతున్నాయంటే బాధపడాల్సింది మనమే. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి, మనం చెప్పే ప్రతి మాటలో కూడా ఒక అర్థం ఉండేలాగా పిల్లలకి వివరించండి. దానివల్ల చాలా వరకు కూడా ఇలాంటి సమస్యలు మనం కొంతలో కొంతైనా అరికట్టగలుగుతాము. ఇంకొకటి, ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ పిల్లలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. అంటే గుడిలోకి వెళ్తే ఒక రకంగా, బయటికి వెళ్తే ఇంకొక రకంగా ఉంటారు. మనం వేసుకున్న డ్రెస్ వల్లనే మన సంస్కారం ఆధారపడి ఉంటుందని మనమే తెలుసుకోవాలి. ఎవరో వచ్చి చెప్పే పరిస్థితిలోకి వద్దు. అలాంటి కొన్ని డ్రెస్సింగ్ స్టైల్స్లో కూడా కొన్ని మార్పులు చేసుకోండి. మిమ్మల్ని ఇబ్బందికరంగా నేను చెప్పట్లేదు, మామూలుగానే నేను
డ్రెస్సింగ్ స్టైల్స్లో కూడా మార్పులు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఈరోజు ఇన్స్టాలో కానీ ఎక్కడైనా ఇన్స్టాలో చూస్తూ ఉంటే కనుక ఎట్లా అంటే అది ఎలా ఉంటుంది అంటే ఆ రీల్స్ చేయడం ఎలా ఏదో రకరకాలుగా మనుషులు ఆ వంపులు సొంపులు చూపించుకుంటే అంత అవసరం లేదమ్మా నేను అనుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా ఏం అనుకోవద్దు. అలా అంత అవసరం మనకి లేదు. ఎందుకు అంటే సోషల్ మీడియా ఉన్నది మంచి కోసమనే. ఎందుకంటే చాలా సహాయాలు అందుతున్నాయి. ఒక అబ్బాయి ఆంధ్రాలో ఒక చిన్న పిల్లోడు ఈ ట్రీట్మెంట్, ఒక పాప ట్రీట్మెంట్ కోసం ఈ సోషల్ మీడియా చాలా పనిచేసింది. ఓకేనా? అలాంటి మంచి మంచి విషయాల కోసం సోషల్ మీడియాని వాడండి, కానీ దయచేసి ఇలాంటి విషయాల వల్ల ఇలాంటి చెడు ఎక్కువగా ప్రబలేలాగా ఉండకూడదని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.